హరిప్రియ నాయక్ గారు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు పేరు పేరిన నమస్కారం. మొన్నటి నుంచి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారిని ఈడీ హైదరాబాద్లో ఏదైతే అరెస్ట్ చేసిందో, దీన్ని మరి కేసుకు సంబంధించి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనేది ప్రయత్నం. ముందుగా ఈ అరెస్ట్ను అన్యాయంగా, అక్రమంగా, కేసులో ఎలాంటి ఇది లేకుండా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ అరెస్ట్ కోణం చూస్తే ఇక్కడ కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని, అక్కడ కేజ్రీవాల్ గారిని, ఆ పార్టీని, అంటే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారికి, బీజేపీకి ఎవరైతే ఎదురు తిరుగుతారో, ఎవరైతే కలిసి పనిచేయరో వాళ్లను లోబర్చుకోవటం, ఇబ్బంది పెట్టడమే పనిగా మరి బీజేపీ పాలన, నరేంద్ర మోడీ గారి పాలన కొనసాగుతుంది. అందులో భాగంగానే ఈ పార్టీని బలహీనపరచాలనే కుట్రలో భాగంగానే కవిత గారిని లిక్కర్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా, పస లేకుండా, పనికిమాలిన విషయాలు, ఎందుకంటే గత సంవత్సరం కవిత గారు స్వయంగా ఈడీ ఆఫీస్కి వెళ్ళి వారికి తెలిసిన విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా అక్కడికి చెప్పిన తర్వాత కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు పిలిపించి కవిత గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఆ రోజు సాక్షిగా పిలిచి మీకేం తెలుసు ఏంటి అని పిలిపించుకొని అసెంబ్లీ ఎన్నికల్లో లాభపడాలని బీజేపీ ప్రయత్నం చేసింది. నిజంగా తను దోషిగా ఉంటే, ఆ కేసుతోనే తనకు సంబంధం ఉంటే మరి ఆ రోజే అరెస్ట్ చేయాల్సింది. స్వయంగా తనే ఈడీ ఆఫీస్ వరకు, ఢిల్లీ వరకు పోయినా మరి ఆ రోజు అరెస్ట్ చేయకుండా పార్లమెంట్ ఎన్నికల ముందు అరెస్ట్ చేయడాన్ని మరి సభ్య సమాజం కూడా గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బీజేపీ ప్రతిపక్షంగా ఉండే వాళ్లను వేధించడంలో భాగంగా మాత్రమే మరి వాళ్లను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే కుట్రలో భాగంగానే ఈ అరెస్ట్ జరిగినట్టు మేము భావిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి మీద కుట్రకు మరి కవిత గారి మీద తీర్చుకునే ప్రయత్నం నిజంగా చాలా బాధాకరం. ఈ కేసులో కవిత గారు బాధితురాలు మాత్రమే, నిందితురాలు కాదు అనేది అందరికీ తెలుసు. అది రుజువై తను బయటికి వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గతంలో మనీష్ సిసోడియా గారు స్వయంగా చెప్పారు, నువ్వు వస్తే ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చి కేజ్రీవాల్ని కాదని వస్తే నిన్ను ముఖ్యమంత్రి చేస్తాం, అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పి మనీష్ సిసోడియా గారిని పిలిపించి మాట్లాడిన తర్వాత ఎప్పుడైతే వారు వినలేదో అప్పటి నుంచి వారిని ఏ విధంగా వేధించి ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా జైల్లో ఉంచారో దేశ రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, దేశ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు అనే విషయాన్ని వారే స్వయంగా చెప్పారు. ఎప్పుడైతే వారు మాట వినలేదో ఆ రోజు నుంచి జైల్లో పెట్టిన విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒకవైపు మరి కవిత గారు గత సంవత్సరమే పోయి ఈడీ ఆఫీస్లో అన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడా ఈరోజు మరి అరెస్ట్ చేయడం, పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు రోజు అరెస్ట్ చేయడం అంటే దేశానికి అందరికీ తెలుసు, ఎవరైతే బీజేపీ వ్యతిరేక శక్తులు ఉన్నాయో వాళ్ళ ముందు ఈడీ పోతుంది, లోబర్చుకునే ప్రయత్నం చేస్తుంది, భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. లేదు అని అంటే అప్పుడు మోడీ దిగి వారిపైన విమర్శలు చేస్తారు. కానీ ముందుగా ఈడీ వచ్చి నరేంద్ర మోడీ గారు తర్వాత ఒకే రోజు ఇద్దరు రావడం అంటే ఎన్నికలు దగ్గర వస్తున్నాయి కాబట్టి ఎక్కువ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో మొన్నటి అరెస్ట్ జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టులో ఇవాళ కేసు ఉంది.
వారిని 15వ తారీఖు అరెస్ట్ చేసే రోజు కూడా సుప్రీంకోర్టులో కేసు ఉండే. చాలా తెలివిగా ఎక్కడ చిక్కకుండా ఆ కేసుకు సంబంధించి మేము లాయర్లతో మాట్లాడినప్పుడు కూడా చెప్పేది, ఇదొక రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగం కాబట్టి ఇందులో ఉన్న బలం ఎంత లేకపోతే ఆధారాలు ఏమున్నాయనేది చూడకుండా వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. కాబట్టి ఒక చాలా ప్లాన్డ్గా ఆ రోజు సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి తను ఎక్కడ ప్రోగ్రాములు పెట్టుకోకుండా ఇంట్లో ఉంటే మరి అటు కేసు వాయిదా పడి ఈ రోజుకు వాయిదా పడే క్రమంలోనే తనని అరెస్ట్ చేయడం ముందే చాలా ఒక ప్రణాళికతోని టికెట్లు తీసుకొని ఇంతమందిని తరలించి తను ఎక్కడుందో తెలుసుకొని తన్ని అరెస్ట్ చేయడం అని అంటే మరి ఎంత పకడ్బందీ ప్రణాళికతో వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా కవిత గారు దోషి అయితే, నిజంగా మరి తన పాత్ర ప్రమేయం అందులో ఉంటే దొడ్డిదారినో దొంగదారినో సర్చ్ వారెంట్ల పేరుతో రావాల్సిన అవసరం లేదు. నిజంగా అరెస్ట్ వారెంట్తో వచ్చి జరిగింది ఇది, మీ ఉన్న ఆధారాలు ఇది అని చెప్పి ఇక్కడే చెప్పే అవకాశం ఉన్నా కూడా మరి దొడ్డిదారిన దొంగదారిన వచ్చి తన్ను అరెస్ట్ చేసినట్టు మేము భావిస్తూ ఉన్నాం. అలాగే ఈ మద్యం పాలసీ ఏదైతే ఉందో 100 కోట్లు చేతులు మారినాయని చెప్తున్నారు. కానీ ఆ 100 కోట్లు ఎక్కడైనా ఆధారాలు చూపించారా? మీడియాకు లేకపోతే పేపర్ మీద పెట్టడం తప్ప దేనికైనా మీ దగ్గర రుజువు ఉందా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఢిల్లీ మద్యం పాలసీ మార్పు చేసి దాని ద్వారా మరి లబ్ధి పొందిరని చెప్తున్నారు. దేశంలో అనేక పాలసీలు మారుస్తూ ఉంటారు. ఏ ప్రభుత్వం వాళ్ళకు నచ్చిన రీతిలో ప్రజలకు మేలైన పరిపాలన అందించే క్రమంలో అనేక పాలసీలు మరి తీసుకొస్తూ ఉంటారు. మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా మద్యం పాలసీ మార్చుకొని వాళ్ళు సొంతంగా వాళ్ళ లోకల్ మేడ్ని వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు. అలాగే ఢిల్లీలో కూడా వస్తున్న ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది అని వాళ్ళు పాలసీ మార్చుకున్నారు. మద్యం పాలసీకి దాని ద్వారా లబ్ధి పొందడానికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. వాళ్ళు పాలసీ మార్చుకుంటే ఏ ప్రభుత్వమైనా, నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం కూడా అనేక పాలసీలు మార్చుకుంది. అంటే పాలసీలు మారితే దాని వెనక అవినీతి ఉన్నట? నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం అనేక పాలసీలు మార్చారు. బొగ్గు పాలసీ మార్చారు, అనేక విషయాల్లో అన్ని పాలసీలు తీసుకొచ్చారు. అంటే అన్నిట్లో మీకు ముడుపులు వచ్చాయా? అన్నిట్లో మీకు లాభం చేకూరిందా? అన్నిట్లో మీకు అవినీతి అంటే మీరు చేస్తే ఎంత అవినీతి వచ్చింది? ఒక మద్యం పాలసీ మారిస్తేనే ఇన్ని 100 కోట్లు ఇన్ని 1000 కోట్లు చేతులు మారినాయని చెప్పే బీజేపీ నాయకులకు మరి మీరు కేంద్రంలోనే దేశవ్యాప్తంగా అనేక పాలసీలు తీసుకొచ్చారు. ఉదాహరణకు మన దగ్గర ఇక్కడ బొగ్గు దొరుకుతున్న విదేశీ బొగ్గును కూడా తీసుకురావాలి అని చెప్పి అనేక సంస్థల మీద ఒత్తిడి తీసుకొచ్చిండు. విద్యుత్ మీద అన్ని పాలసీలు మీరు మార్చుకున్నారు. మరి ఎన్ని 1000 కోట్లు ఎన్ని లక్షల కోట్లు చేతులు మారాయి? దాంట్లో మీ భాగం ఎంత? మీరు దోషులా? మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాలా? ఢిల్లీలో మద్యం పాలసీ మారితే కవిత గారిని అరెస్ట్ చేశారు. మరి దేశవ్యాప్తంగా మారిన పాలసీల్లో ప్రధానమంత్రిని అరెస్ట్ చేస్తారా? నరేంద్ర మోడీ గారిని మేము కూడా చెప్తాం, నరేంద్ర మోడీ గారికి 1000 కోట్లు 1,00,000 కోట్లు ఇచ్చామని. నరేంద్ర మోడీ గారిని అరెస్ట్ చేస్తారా? అంటే వ్యక్తులను బట్టి న్యాయం చట్టం మారుతుందా? ఇది చాలా దుర్మార్గం అని చెప్పి, ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మొన్న మేము స్వయంగా కోర్టులో ఉన్నాం. సుప్రీంకోర్టులో కేసు ఉండగా ఇదే సుప్రీంకోర్టు ఇంకా ఇద్దరితో కలిపి కవిత గారిని ట్యాగ్ చేసినప్పుడు ఆ కోర్టు ఈరోజు 19వ తారీఖు మరి టేబుల్ అయిన క్రమంలో, అంటే భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టులో కేసు ఉండగా మరి వేరే కోర్టులలో మరి దీంట్లో తనని మరి అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గం. ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఫస్ట్ రిమాండ్ చూపిస్తారు, తర్వాతే కస్టడీకి తీసుకుంటారు. అని ఎంత దుర్మార్గం అంటే అరెస్ట్ చేసిన మనిషిని రిమాండ్ చూపించకుండా తిరిగి మళ్ళీ కస్టడీకి తీసుకున్నారు.
అంటే దీన్ని ఏమనాలి? ఒక మహిళను మీరు అరెస్ట్ చేయడమే దుర్మార్గం. సుప్రీంకోర్టులో కేసు ఉండగానే దాన్ని బేఖాతరు చేస్తూ దాన్ని